నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో రామాలయం నందు ఏకేఎస్ మరియు గురుకాశీ యూనివర్సిటీలో గల కోర్సులైన సిమెంట్ టెక్నాలజీ, పెట్రోలియం ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. అత్యధిక సిమెంట్ పరిశ్రమలు కలిగిన మన హుజూర్ నగర్ నియోజకవర్గంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించారు. సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకొని 100% ఉద్యోగ అవకాశాలతోటి కంపల్సరీ జాబ్ కూడా వస్తుంది. దాని తర్వాత వాళ్ళు తీర్చుకునేలాగంటే చాలామంది బీటెక్ కంప్యూటర్ సైన్స్ అంటే మా దగ్గర కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది కానండి. కాకపోతే 100% ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సెస్ మైనింగ్ లాంటివి, అగ్రికల్చర్ లాంటివి, సిమెంట్ టెక్నాలజీ ఇండియాలో వేరే ఎక్కడా లేదండి. చాలా తక్కువ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో అలాంటి సత్నా మధ్యప్రదేశ్లో ఏదైతే ఉందో అండి, మనకు ఇండియాలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమంగా మనకి ఈ మైనింగ్ ఇంజనీరింగ్, మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ సిమెంట్ టెక్నాలజీ లాంటి రేరెస్ట్ కోర్సెస్ 100% ఉపాధి అవకాశాలు ఉన్న మన కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుందండి. దీంతోపాటు మనకు వ్యవసాయానికి ఎంతో అవసరమైన బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ 100% ICAR అక్రెడిటేషన్ అంటే యూనివర్సిటీ 100 ఎకరాలకు పైగా క్యాంపస్ ఉంటుంది. చాలా మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇలాంటి కోర్సెస్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మన పిఆర్ఓస్ అనుకోండి, ఎవరికైనా కూడా ఇప్పుడు మనకి ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నట్టు, లేదంటే మన ఊరు పెద్దలు ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి చెప్పగలిగితే వీటి ఇంపార్టెన్స్ గురించి ఫ్యూచర్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మన సమాజానికి కూడా వాళ్ళ వల్ల మేము కూడా ఏదో ఒక మంచి పని చేసినట్టు అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. Primarily, our main topic is what is about mining and agriculture and technology engineering and cement engineering, etc. Because in the premises of the site, by 10 to 13 kilometers, we have at least 10 to 13 companies of cement companies. For example, we have cement, Juari cement, and all, etc. For this, nowadays, CSC, computer science engineering, has become a total routine of that. Everyone who studied engineering as opting for CSC and artificial intelligence and machine learning. Nobody is opting out this rare courses which is known as cement technology and mining engineering, which has a vast scope in this rural areas and urban areas as well. So I prefer all the students to have a look on mining engineering and cement engineering, as they can opt for government exams, central government exams, and as well as less competitive pay for those who are willing to provide for this particular course. So